హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ తెలుగు ఫస్ట్ నుంచి 6 లెసన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాం కదా. సో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అక్షరం పాఠ్యభాగంలో కవి గుండె గూడులో దాచుకున్నవి ఏవి? సో ఏంటివండి దాచుకున్నవి? అమ్మ నేర్పిన అక్షర రూపంలోని జ్ఞాపకాలండి. ఆప్షన్ బి కరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్కి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. మాయా కంబలి కథ ఏ ప్రక్రియకు చెందినది? సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో జానపద, పురాణ, చారిత్రక, కల్పిత అనేసి ఇచ్చారండి. సో మాయా కంబలి కథ మనకు ఏ ప్రక్రియకు సంబంధించిందండి? ఇది జానపద కథకు సంబంధించింది. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, చిన్ని శిశువు పాఠంలో అన్నమయ్య శ్రీకృష్ణుడి పాదాలను దేనితో పోల్చారు? సో దేనితో పోల్చారండి? చిగురుటాకులతో పోల్చడం జరిగింది. చిన్ని శిశువు పాఠంలో అన్నమయ్య వచ్చేసి శ్రీకృష్ణుని వర్ణించేటప్పుడు పాదాలను వచ్చేసి దేంతో పోల్చారు? చిగురుటాకులు. నెక్స్ట్ క్వశ్చను, అత్యంత ఈ పదాన్ని విడదీసి సంధిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఆప్షన్ సి. అతి ప్లస్ అంత అత్యంత యనాదేశ సంధి అవుతుంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ రూలకు అసవర్ణ అచ్చులు పరమైనప్పుడు క్రమంగా మనకు ఏమొస్తాయండి? యా, వా, రాలు వస్తాయి. ఇది మనకు యనాదేశ సంధి సూత్రం అండి. నెక్స్ట్ క్వశ్చను, మహారణ్యము ఈ పదము ఏ సమాసానికి ఉదాహరణ అనేసి అడుగుతున్నారండి. మహారణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అండి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించింది. మహారణ్యము అంటే గొప్పదైన అరణ్యము. సో ఇక్కడ మనకు విశేషణం వచ్చేసి పూర్వపదంగా ఉంది కాబట్టి, గొప్పదైన అనేటటువంటిది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది మనకు ఏమవుతుందండి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పుత్రోత్సాహము ఈ పదాన్ని విడదీసిన రూపము మరియు సంధిని తెలపండి అనేసి ఇచ్చారండి. పుత్రోత్సాహము. సో దీన్ని విడదీస్తే మనకేమవుతుందండి? పుత్ర ప్లస్ ఉత్సాహము, పుత్రోత్సాహము గుణసంధి అండి. ఆప్షన్ సి కరెక్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పుత్రోత్సాహానికి గుణసంధి అని చెప్పాం కదా. సో గుణసంధిలో పుత్ర అంటే ఆ ఉంటుందండి, ఉత్సాహం అంటే ఉ. సో ఆ ప్లస్ ఉ మనకేమవుతుంది? పుత్రో, ఓగా వస్తుంది. సో అక్కడ అకారానికి ఈ ఊరు పరమైనప్పుడు క్రమంగా ఏమొస్తాయండి? ఏ, ఓ, ఆర్లు ఆ ఏకాదేశం అగును. సో ఇది మనకు ఏ సంధి సూత్రము? గుణసంధికి సూత్రం అండి. పుత్ర ప్లస్ ఉత్సాహము, పుత్రోత్సాహము గుణసంధి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరి అయిన ప్రకృతి వికృతి జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. పైవన్నీ కూడా సరైనవే. శక్తికి వికృతి వచ్చేసి సత్తి అండి, విద్యకి విద్యే, అక్షరముకు అక్షరము. సో పైవన్నీ కూడా కరెక్ట్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చను, చిన్ని శిశువు పాఠ్యభాగంలో అన్నమయ్య శ్రీకృష్ణుని వర్ణిస్తూ పగడపు జిగురులతో దేనిని పోల్చాడు అనేసి ఇచ్చారండి. సో దేన్ని పోల్చారండి? కృష్ణుని పాదాల అడుగు భాగం అరికాళ్లను పగడపు జిగురులతో పోల్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పద్య పరిమళంలో శతక కవులు వారి మకుటాలను జతపరచండి అనేసి ఇవ్వడం జరిగింది.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. వేమన వచ్చేసి విశ్వదాభిరామ వినురవేమ అనేటటువంటి మకుటం ఉంటుంది. బద్దెనకు వచ్చేసి సుమతి అనేటటువంటి మకుటం ఉంటుంది. నెక్స్ట్ దూర్జటికి వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర అనేటటువంటి మకుటం అయితే ఉంటుందండి. అలాగే ఏనుగు లక్ష్మణ కవికి వచ్చేసి సుభాషిత రత్నావళి అనేటటువంటి మకుటం ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, పరమాత్ముడు ఈ పదాన్ని విడదీసి సంధిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. పర ప్లస్ ఆత్ముడు పరమాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి అండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, అమ్మఒడి చదువుల బడి ఈ వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. అమ్మఒడి చదువుల బడి. సో డి వడి బడి మనకు అంశానుప్రాస అలంకారం అవుతుందండి. ఏ అలంకారం అవుతుంది? అంశానుప్రాస అలంకారం అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్, రొట్టెల పండగ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ప్రసిద్ధి అనేసి ఇచ్చారండి. సో రొట్టెల పండుగని ఎక్కడ జరుపుకుంటారండి? నెల్లూరు జిల్లాలో జరుపుకుంటారు. ఇప్పుడు ఇది మనకు పొట్టి శ్రీరాముల జిల్లా అండి. సో ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దేశాభిమానము ఈ పదము ఏ సంధి మరియు ఏ సమాసానికి ఉదాహరణ అనేసి ఇచ్చారండి. దేశాభిమానము. సో ఉన్నటువంటి ఆప్షన్స్ వచ్చేసి ఇవ్వండి. దేశాభిమానము ఏ సంధి, అలాగే ఏ సమాసానికి ఉదాహరణ. సో ఇది వచ్చేసి మనకు సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిందండి. దేశాభిమానము. దేశాభిమానము అంటే దేశము కొరకు అభిమానం అండి. కొరకు అంటే మనకేమవుతుంది? చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. అలాగే దేశ ప్లస్ అభిమానము, దేశ ప్లస్ అభిమానము, దేశాభిమానము. సో ఇదేమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్నదమ్ములు ఇది ఏ సమాసం అనేసి ఇచ్చారండి. చాలాసార్లు కూడా మనల్ని ప్రీవియస్గా అడిగినటువంటి బిట్టే. సో అన్నదమ్ములు అంటే ఇది వచ్చేసి ద్వంద్వ సమాసం అండి. అన్నయ్యను తమ్ముడును. సో ద్వంద్వ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, గజేంద్రుడు సంధి విడదీయండి అనేసి ఇచ్చారండి. గజేంద్రుడు. గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు. సో ఇదే సంధి అవుతుందండి మనకు? గుణసంధి అండి. గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు గుణసంధి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సూర్యగణాలు ఏవి అనేసి ఇచ్చారండి. సూర్యగణాలు అని వేటిని అంటామండి? సో నగనము హగనాన్ని మనము సూర్యగణాలుగా చెప్పచ్చు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సంధిని విడదీసినప్పుడు పూర్వస్వరము మరియు పరస్వరము స్థానంలో ఒకే అచ్చు రావటాన్ని ఏమంటారు? సో మనం సంధులను విడదీస్తూ ఉంటాం కదా, ఆ సంధిని విడదీసినప్పుడు ఏమవుతుందండి? పూర్వస్వరము మరియు పరస్వరం స్థానంలో ఒకే అచ్చు రావటాన్ని ఏమంటారండి? ఏకాదేశము అంటాము. ఆప్షన్ సి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నలుపు గల మేఘము నీలమేఘము ఇది ఏ సమాసము మరియు ఏ అలంకార ఛాయలు ఉన్నాయి అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించింది. ఉపమానాలంకారానికి వస్తుందండి. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్, పుణ్యభూమి ఈ సమాసం యొక్క విగ్రహ వాక్యం ఏమిటి అనేసి వచ్చారండి. పుణ్యభూమి పుణ్యమైన భూమి అండి. పుణ్యభూమి పుణ్యమైన భూమి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించిందే ఇది కూడా. సో పుణ్యభూమిని మనం విడదీస్తే ఏమవుతుంది? విగ్రహ వాక్యం పుణ్యమైన భూమి అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకానొక ఒక ప్లస్ ఒకానొక ఇది ఏ సంధికి ఉదాహరణ అనేసి ఇచ్చారండి.
ఒక ప్లస్ ఒక నొక ఏమవుతుంది? ఇది అత్వ సంధి అండి. ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, సిరిమానోత్సవంలో సిరిమానును దేనితో తయారు చేస్తారు మరియు దాని విశిష్టత ఏమిటి అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు సిరిమానోత్సవంలో సిరిమాను వచ్చేసి కరివేప చెట్టుతో తయారు చేయడం జరుగుతుందండి. వేప చెట్టుతో తయారు చేయడం జరుగుతుంది. అలాగే దీనిని ఆలయ పూజారి కళలో అమ్మవారు చెప్పిన చోటు నుండి తేవడం జరుగుతుందండి. సో కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్, నెల్లూరు రొట్టెల పండగ గురించి ఈ క్రింది వాటిలో సరి అయిన ప్రకటనను గుర్తించండి అనేసి వచ్చారండి. నెల్లూరులో రొట్టెల పండగ గురించి. సో ఆప్షన్స్లో ఇది కేవలం హిందువుల పండగ, నెల్లూరు చెరువు వద్ద జరుగుతుంది అనేసి వచ్చారు. ఇంకోటి చూసుకుంటే మొహరం సందర్భంగా బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువు తీరాన జరుగుతుంది అనేసి వచ్చారు. ఇది క్రీస్తు పూర్వం నుండి వస్తున్న పురాతన బౌద్ధ ఉత్సవం అనేసి వచ్చారు. ఇంకోటి ఈ పండుగలలో రొట్టెలను కేవలం ఆలయ పూజారులు మాత్రమే పంచుతారు అనేసి వచ్చారు. సో ఏదండి కరెక్ట్ వీటిల్లో? బి కరెక్ట్ అండి. మనకు రొట్టెల పండుగను వచ్చేసి ఎక్కడ జరుపుకుంటారు? మొహరం సందర్భంగా బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువు తీరానైతే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, అహోబిలం పార్వేట ఉత్సవము ఇటీవల వార్తల్లో నిలవడానికి ప్రధాన కారణం ఏమిటి అనేసి వచ్చారండి. ప్రధాన కారణం ఏంటండి వీటిల్లో? ఆప్షన్ సి అండి, యునెస్కో అస్పృశ్య సాంస్కృతిక వారసత్వ జాబితా కోసం ప్రతిపాదించడం అనేది జరిగిందండి ఈ పార్వేట ఉత్సవాన్ని. నెక్స్ట్ క్వశ్చను, కోటప్పకొండ ప్రభల తిరునాళ్ళల్లో ప్రభ అంటే ఏమిటి మరియు దాని ఎత్తు ఎంతవరకు ఉండొచ్చు అనేసి వచ్చారు. సో ఆప్షన్స్ అయితే చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఇది వచ్చేసి వెదురు మరియు గుడ్డలతో అలంకరించినటువంటి భారీ నిర్మాణం అండి ప్రభ అంటే. సో ఇది దాదాపు 60 నుంచి 100 అడుగుల వరకు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చను, లేపాక్షి ఉత్సవాలకు సంబంధించి అక్కడి వీరభద్రస్వామి ఆలయ నిర్మాణము ఏ శైలిలో ప్రతిబింబిస్తుంది అనేసి అడుగుతున్నారండి. సో ఏ శైలి ఉంటుందండి ఇక్కడ? ఎక్కువగా విజయనగర శైలిలో ఉంటుందండి. ఆప్షన్ సి కరెక్ట్. సో ఇవి వచ్చేసి 7th క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.